చేస్తూ మళ్ళీ లోపల నేను అనే దాంట్లో తలంపుని అలాగే ఉంచుకుంటూ సాక్షిగానే వెళ్తాను స్వామివారు. ఉమ్, కాకపోతే ఇది ఇలాగా వెళ్తే ఇలా విచారణ మార్గంలో ఇలా ఉంటే మంచిదా? అంటే మనం త్వరగా తే- మనం ముందుకి సాధనలోకి వెళ్ళగలమా? లేకపోతే ఈ శక్తి ఎనర్జీ ఆధారంగా యోగా క్రియలు చేసి దాని ద్వారా మనం ముందుకు వెళ్ళగలమా అనే దాని మీద నేను అడుగుదాం అని చెప్పి ఫోన్ చేశాను సుమారు. ఓకే ఓకే. మీరు దేని మీద పెట్టాలన్నా మీ దృష్టే కదా పెట్టాలి. దృష్టి పెట్టాలి సోమవారం. దృష్టి యోగ మార్గం నిండా ప్రయాణం చేయాలంటే ఆయా కేంద్రాల్లో మీ దృష్టి ఉంచాలి. అవును. మీ దృష్టి ఆ కేంద్రాల మీద ఉంచితే ఆ కేంద్రం యాక్టివేట్ అయినట్టు లేకపోతే జరుగుతున్నట్లు ఏ భూమికల్లో ఉన్నారనేది మీకు తెలుస్తుంది. అవును సోమవారం. ఆ దృష్టి మీరు మీ కేంద్రము ఉండడానికి మూలం ఒకటి ఉంటే మీరుంటారు, మీ దృష్టి ఉంటుంది. ఆ ఉమ్, దృష్టి ఏ కేంద్రాన్ని పెడుతున్నామో అది కూడా ఉంటుంది. అవును. ఏది తెలియబడేది ఉండాలన్నా తెలుసుకునే తాను ఉండాలి. అవును. తెలుసుకునే తాను లేకుండా తెలియబడేది ఉండదు కదా! అవును సోమవారం. తెలియబడేది కూడా తెలుసుకునే తానే. ఆ, తెలుసుకునే ఆహా, తానే తెలియబడేదిగా ఉన్నప్పుడు దానికి శక్తి అని పేరు. ఆ. అదే తెలుసుకునేదిగా ఉంటే జ్ఞానం అని పేరు. ఒక్కసారి మళ్ళీ చెప్పండి సోమవారం. తెలుసుకునే తాను, తెలియబడేది 2 విభాగాలుగా ఉంది సృష్టి యావత్తు. అవును 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 అవును. మీతో ఉమ్, సహా సకలము తెలియబడేదిగా ఉంది. మీరు ఉమ్, తెలుసుకునేవారుగా ఉన్నారు. 2 అవును భాగములు. అవును. ఆ తెలియబడేదానికి శక్తి అని పేరు. ఓకే 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 తెలుసుకునే తనకి జ్ఞానం అని పేరు. ఓకే ఓకే. తెలియబడేదాన్ని తెలుసుకునే జ్ఞానం ఉంటేనే తెలియబడేది తెలియబడుతుంది. ఆ, ఆ, అది శక్తిగా తెలియబడిన ఆ శక్తి ప్రకటితంగా అయినా ఏమైనప్పటికీ తెలుసుకునే తానుండాలి. ఆహా, ఓకే. కాబట్టి ఆ, తెలుసుకునే తన వైపు దృష్టి మరలిస్తే ఆ, తెలియబడే దాని వైపు కాకుండా యోగ మార్గం అంతా కూడా తెలియబడే దాని వైపు దృష్టి మరలించి తెలుసుకోవడం అవును తెలుసుకునే స్వామివారు. పద్ధతి. అవును స్వామివారు. అది కరెక్ట్. అది మీరు చెప్పింది తెలుసుకునే 100% కరెక్ట్. వాని వైపు దృష్టి మరలించి డైరెక్ట్ కనెక్షను జ్ఞాన మార్గం. అంటే ఇక్కడ స్వామివారు అంటే రెండింటికి ఇప్పుడు దృష్టి కామనే. కానీ ఆ, తెలియబడే దాని వైపు దృష్టి ఉంచి ఆ చక్రముల యొక్క ఉత్తేజాన్ని అనుసరించి టోటల్‌గా తెలుసుకునే తనను తెలుసుకోవడమే ప్రయోజనము. అవును అవును. తెలుసుకునే తానుంటేనే తెలియబడేది ఉందని గుర్తించి తెలుసుకునే తన వైపు దృష్టి మరలించడము జ్ఞాన ఆ, మార్గమవుతుంది. ఆ, ఆ. రెండింటి ప్రయోజనము ఒకటే అయినప్పటికిని ఉమ్, అసలు దానికి దీనికి సంబంధం ఉండదు. ఉమ్, మీరు ఏ చక్రం యందు దృష్టి నిలపకుండానే విచారణ ఆ. చేస్తే మీకు తెలియకుండానే ఆ భూమికల్లో సంచరిస్తుంది మీ మనస్సు. ఆ భూమికల్లో పోతుందనమాట. దానంతట అది పోతుంది. ఓకే స్వామివారు. అంటే ఒక్కటి స్వామివారికి చిన్న అంటే మిమ్మల్ని అడ్డిస్తున్నాను అనుకోకండి. హ్మ్. అంటే ఏం లేదు స్వామి. ఇప్పుడు ఇప్పుడు యోగ మార్గంలోని వాళ్ళ బాడీని వాళ్ళు చెప్పినట్టు అంటే ఇప్పుడు హఠ యోగా అని లేకపోతే ఆ, యోగాసనాలని శూన్య అని సుఖ శక్తి చలన క్రియ అని రకరకాల క్రియాస్ ఉన్నాయి స్వామివారి ఇక్కడ. హ్మ్. అది బాడీని వాళ్ళు ఎలా పడితే అలాగా వాళ్ళు షేప్ అంటే ఒక ఫామ్ లోకి తగ్గలుగుతున్నారు అనమాట. అవును. ట్రయాంగిల్ అయితే ట్రయాంగిల్ అని. అవును. సో నేను అది చూస్తుంటాను. నేను ఎందుకు ఇలా చేయలేకపోతున్నాను? నేను విచారణ మార్గంలో నేను ఒక వేరే విధంగా ఇది చేయలేకపోవడానికి కారణం ఏంటంటే నేను విచారణ మార్గంలో ఉన్నాను. సులభంగా చక్రాల యందు మనస్సు సంచరించడానికి ఉపాయములకి తేలిగ్గా ఉండడం కోసం శరీరం బరువుగా ఉండకుండా ఉండడం కోసం ఆయా మార్గాలన్నీ చెప్తారు. ఆ, ఆ మార్గాన్ని అవలంబిస్తే పూర్తిగా ఆ మార్గాన్ని అవలంబించండి. ఆ, లేదా గురువుగారు చెప్పినటువంటి విచారణాన్ని కొనసాగిస్తూ దృష్టిని మీ వైపు మరలి ఉంచుట ఇక్కడ. ఇది కూడా ఆ, మీ వైపు మరలి ఉంచుటే. కానీ చక్రాల్లో దృష్టి పెట్టి ఏ శక్తి ఆ. అవును స్వామి. ఎనర్జీ ఇక్కడ అదే చెప్తారు స్వామి. డెవలప్ అవుతుందో ఆ, ఇక్కడ అంతకంటే సులభంగా, అంతకంటే అతి తొందరగా శీఘ్రంగా శక్తి డెవలప్ అవుతుంది.
ఓకే సోమవారం, ఓకే సోమవారం, ఓకే ఓకే. కానీ స్థిరాసనముగా ఉండడము, నిటారుగా కూర్చోవడము, ఎన్నుపూస వంచకుండా కూర్చోవడం అనేది ముఖ్యము. ఏ సాధనకైనా. అది ఎలాగ చేయాలి సోమవారం, అది కరెక్ట్ కామన్ మీరు. మాట. అది కామన్ కామ పద్ధతి. అవును సోమవారం, అది చేస్తాను అది సోమవారం, అది. అది అనుకోకుండానే అవకాశం కుదిరినప్పుడు ఏదో ఒక ఆసనంలో, సుఖాసనంలో నిటారుగా కూర్చొని ఆ, దృష్టిని దృశ్యం వైపు మరలిపోకుండా ఆ. చూస్తూ ఉండాలన్నమాట సాక్షిగా ఉండి. అంటే నా ఎదురుగుండా ఒక కొండ ఉంది సోమవారం, ప్రకృతి, దాన్ని కూడా అది ఎలా ఆ చూస్తూ కొండ ఉంటే. ఆ కొండ అంటే మీరు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మీతో సహా సకలాన్ని చూస్తూనే జ్ఞప్తిగా ఉండి చూడడము. ఓకే, ఓకే సోమవారం. అలా కాకుండా మిమ్మల్ని చూస్తున్నాను, చూచే నేనుంటే చూడబడేది ఉంది అని మిమ్మల్ని మీరు చూడడము. అంటే అలాగే సోమవారం. మీ శరీర కదలికల్ని మిమ్మల్ని మీరు చూడడం అన్నమాట. అలాగే సోమవారం, కానీ అలాగే సోమవారం. మీరు వ్యక్తిగా ఉండి చూస్తున్నాననేది పోయి, ఆ, మీరే వ్యక్తిని చూస్తున్నాననే జ్ఞప్తిగా ఉండడం. అలాగే సోమవారం, అలాగే సోమవారం. ఓకే. అంటే అది సాక్షి సాధన అవుతుంది. అలాగే సోమవారం, అలాగే. ఆ సాక్షి సాధన అలా చూడగా సహజ లక్షణంగా మారుకుంటే అది సిద్ధి అవుతుంది. ఆ, అది సహజ ఓకే. లక్షణానికి ముందు మీరు ఏదో కాసేపు ఆ సమయం చూసుకొని టిటారుగా కూర్చొని ఆ, మీ మీ శరీర కదలికలన్నిటిని కూడా చూస్తూ ఆ, చూసే నేనుంటే చూడబడే దృశ్యం ఉంది అని మీ శరీరాన్ని కూడా దృశ్యంగా చూస్తున్నామనే జ్ఞప్తి ఆ, ఉంచుకుని చూడడం అనమాట అండి. అది అలాగే. సాధనంగా ఉంది కాబట్టి దీన్ని సాధనా దశ అని చెప్పచ్చు. దానికి ముందు దశ ఉమ్, అన్నమాట. సిద్ధికి ముందు దశ. అలాగే సోమవారం. అది సహజ లక్షణంగా మారుకుంటే సిద్ధి అవుతుంది. ఇక్కడ సిద్ధి ఒకటి, సాధన ఒకటి 2 ఉండవు ఆ, ఈ పద్ధతిలో. అవును కానీ సోమవారం. ఆ పద్ధతిలో దేన్ని మీరు సిద్ధించి చేసుకున్నారో అది ఏది సాధనగా పెట్టుకున్నారో అది సిద్ధి కాదు. మళ్ళా ఆ, సిద్ధి వేరే. మీ మీ స్వానుభవాన్ని పొందాలి. ఆ, మీ స్వానుభవాన్ని పొందడం కొరకు ఇంకొక దాన్ని సాధనంగా పెట్టుకున్నారు. అవును సోమవారం. ఇక్కడ అవును. మీ స్వానుభవాన్ని మీరు గుర్తించడం వరకు మిమ్మల్నే సాధనంగా పెట్టుకున్నారిక్కడ. నాకు అర్థమైంది సోమవారం. అవును. కాబట్టి ఇక్కడ ఏది క్లారిటీ వచ్చింది సాధనగా సోమవారం. ఉందో అది ఉమ్, సిద్ధిగా ఉంటుందిక్కడ. అక్కడ ఆ, ఏది సిద్ధిగా ఉందో అది సాధనంగా ఉండదు. అలాగే సోమవారం. తేడా అవునవును. ఉంటుంది. అవునవును, తేడా ఉంటుంది సోమవారం, కరెక్ట్. తేడా ఉంటుంది. మళ్ళా ఆ సాధన సిద్ధించిన తర్వాత స్వరూప జ్ఞప్తి కలుగుతుందని చెప్పారు. నెక్స్ట్ స్టెప్ అది. మళ్ళా అవును, చెప్పాలి. అప్పుడు కూడా గురువు అక్కడ ఉపదేశం కావాలి మీకు మళ్ళా. అలాగే అది సోమవారం. కూడా పూర్తయిన తర్వాత ఈ ఉపదేశమే కావాలి. అవును ఇంక సోమవారం. డైరెక్ట్ అనమాట ఇది. ఇంక వేరే అవసరం లేదు. వేరే యోగా ప్రక్రియలను అవలంబించవలసిన అవసరం లేకుండా ఉంటే ఆ, సరిపోతుంది. అయితే ఆరోగ్యరీత్యా మీరు కావాలనుకుంటే ఏసుకోవచ్చు వేరే పద్ధతి. నాకు దానికి సంబంధం ఆరోగ్యంగా లేదు. ఏమి నాకు ఊరికే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం ఆసనాలు లేవు మీరు సుమా. వదిలేయమని చెప్పడం లేదు. మీకు ఆ, అలవాటుంటే ఏసుకోండి. ఆ, కానీ దేన్ని సాధనంగా పెట్టుకోవాలనేది చూసుకోండి. అలాగే సుమారు, అలాగే. సరే. నమస్కారం సోమవారం, నమస్కారం. నమస్కారం.